హాయ్ ఫ్రెండ్స్, ఇవేళ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. చూడండి, చికెన్ రెడీ చేసేసుకున్నా. చికెన్లోకి పెరుగు వేసి చేస్తాం. చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇంతైతే సరిపోతుంది. పెరుగు, పసుపు, ఎంత సరిపోతుందో చూసి అంతే ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. కారం, ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మిక్స్ అవ్వడానికి. అంతే, బాగా మిక్స్ చేసేద్దామండి మొత్తం. కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేద్దామండి. ఇలా బాగా మిక్స్ చేస్తే కొంచెం గరం మసాలా మర్చిపోయా, వేస్తున్నాను. చూడండి, వేసి బాగా మిక్స్ చేసేద్దామండి. ఇలా పెరుగుతో చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఉంచేద్దామండి. ఒక 20 నిమిషాలు వదిలేస్తే బాగా మానిష్ అవుతుంది. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. ఇలా చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి అప్పుడే మిక్స్ చేసేస్తా. చూడండి, ఇలా పెరుగు వేసి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంత జ్యూసీగా వచ్చింది. చూడండి, మసాలా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా మాత్రమే వేసేసా. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చికెన్ ఎలా ఉంటుంది, కావాల్సిన నీళ్ళు వేసి టమాటో వేసుకుందామండి. కారం మగ్గిన తర్వాత టమాటో వేసుకోండి ఎప్పుడైనా సరే. చూడండి, టమాటో వేసేస్తా. వేసి మూత పెట్టి ఉంచేస్తే మగ్గిపోతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా వేసుకుంటే ఇంకా ఉడకాల్సినవి కొత్త ఉడికిపోతాయి. మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. చూడండి, చికెన్ ఎలా రెడీ అయిపోయిందో. టమాటా బాగా ఉడికిపోయింది. చూడండి, ఎంత జ్యూసీగా ఉందో. మసాలా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో చేసిన గరం మసాలా మాత్రమే వేసుకున్నా. సూపర్ టేస్ట్ ఉంటుంది. మసాలా లేకుండా తినే వాళ్ళకి ఇలా చేసుకుంటే, పెరుగు వేసి చేసుకుంటే బాగుంటుంది. సేమ్ మటన్ లాగా ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.